శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ 21వ తేదీన మీకు జరగబోతుంది ఇదే. రాసి పెట్టుకోండి, తప్పక ఇలా జరిగి తీరుతుంది. అయితే కుంభరాశి వారి జాతకులు వెంటనే వెళ్లి ఈ వ్యక్తిని కలవండి. నిర్లక్ష్యం చేస్తే గనక చాలా వరకు బాధపడాల్సి వస్తుంది. అసలు నవంబర్ 21వ తేదీన ఏం జరగబోతుంది ఈ రాశి వారికి, ఎందులకు అప్రమత్తంగా ఉండాలో, ఏ వ్యక్తిని కలవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు నవంబర్ 21వ తేదీన ఎటువంటి సందేహం లేదండి. ఇక ఇప్పటి నుంచి కూడాను మీ యొక్క ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారిగా మనం చూస్తే గనక ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగా సంపాదించబోతున్నారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించదు. ఆకస్మిక ధన లాభం ఉంది. ఒక్కొక్కరు అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కో సమయంలో అతి సులువుగా పనులు జరుగుతూ ఉంటాయి. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ వీరికి ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్న ఒక్కసారిగా అమ్మవారి కటాక్షం కలిగింది. ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది అని మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చూసి చీకొట్టిన వారు సైతం తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో సందేహం లేదు. మీరు అనుకున్నట్లుగా అత్యున్నత స్థాయికి ఎదగబోతున్నారు. మంచి పదవులు కూడా పొందే అవకాశాలున్నాయి. వ్యాపారం విషయానికి వస్తే గనక వ్యాపారాలు చేసేవారికి అనుకూలత కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడులు ఏమైతే ఉన్నాయో వాటి నుండి ఆకస్మిక ఆర్థిక లాభాలు అయితే కలగబోతున్నాయి. ఒక్కోసారి మనకి అర్థం కాకుండానే మనకి కోట్ల కొలది డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా అమ్మవారి అనుగ్రహం. ఆకస్మిక లాభం అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తుంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, ఒక్కసారిగా ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం ఉంటుంది. అయినప్పటికీ అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు. అన్ని వేళలా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అనేక సౌఖ్యాలు పొందాలి అనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుందని చెప్పాలి. అయితే ఈ నవంబర్ మాసంలో 21వ తేదీ నుండి అనేక విలాసాలు, విందు భోజనాలు, వేడుకల్లో వీరు పాల్గొనబోతున్నారు. అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను అధికంగా ప్రేమిస్తారు. వారితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించబోతున్నారు. మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు దూరమైనటువంటి దూరపు బంధువులు మరల తిరిగి వస్తారు. వారి తప్పును తెలుసుకుంటారు. మీతో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలు మీరు చాలా వరకు కూడా ఫలింప చేస్తారని చెప్పాలి. సమాజంలో ఏదైతే పేరు, గౌరవం కోల్పోయారు అని బాధపడుతున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మీకు తిరిగి రాబోతూ ఉన్నాయి. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగా లేక అప్పు చేసి ఇల్లు కడితే మళ్లీ అప్పు తీర్చగలమా, ఇలాంటి ఆలోచన అనేది గృహ నిర్మాణం చేయలేకపోయారు. ఎప్పుడో ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు చేయాలని ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఇకపై మీరు వెయిట్ చేయకండి. కొంచెం అనుకూలంగా సమయం కనిపిస్తుంది కావున గృహం నిర్మాణం చేయాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క
సమయంలో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారో, ఖచ్చితంగా లాభాలు అనేవి అధికంగా పొందబోతున్నారో. విద్యార్థులకు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ సమయంలో బంగారు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా రాబోతూ ఉన్నది. అయితే ఈ రాశి వారి జాతకులకు ఈ యొక్క సమయం అనేది అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఉద్యోగ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, లేకపోతే ఏ విషయంలో అయినా సరే మీ యొక్క గతంలో ఏదైతే ప్రెషర్ ఉందో అదంతా పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే కాన్సంట్రేషన్ తో అడుగు ముందుకు వేయగలుగుతారు. అన్ని పనులు కూడా ఈ సమయంలో మీకు మంచిగా పూర్తి అవుతాయి. ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నా ఖచ్చితంగా ఏ మంచి పని మొదలు పెట్టాలి అన్నా మొదలు పెట్టి తీరతారు. అలాగే మీరు ఎవరన్నా మంచి వ్యక్తిని కలిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరంటే సిద్ధాంతులు కానీ, పురోహితులు కానీ, లేదా పంతులు కానీ, వారితో మాట్లాడండి. వారితో మీ యొక్క బాధ, మీ యొక్క కష్టాన్ని అంతా కూడా తెలియపరచండి. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో మీ బాధ అంతా కూడా వారికి చెప్పండి. ఇలా చెప్పడం రీత్యా మీకు ఖచ్చితంగా ఉపశమన మార్గాన్ని వారు తెలియచేస్తారు. ఈ యొక్క మార్గం రీత్యా మీ యొక్క ప్రయత్నాల్లో మంచి ఫలితాలు అయితే పొందుకుంటారు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పని చేసి చూడండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తీర్చే మార్గాన్ని వారు తెలియచేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.